హాయ్ హలో నమస్తే. నేను మీ లక్పతి బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఒకసారి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఒక చిన్న గ్రామానికి బయలుదేరుతాడు. ఆయన ప్లాన్ వచ్చేసి ఆ గ్రామంలో ఒక పెద్ద ఫ్యాక్టరీ పెట్టాలని. ఆయన ఎలాంటి ప్రదేశానికి చేరుకుంటాడంటే ఆయన ఎదురుగా నది ఉంటుంది, నది దాటితే అవతల గ్రామం ఉంటుంది. ఇప్పుడు ఆయన దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి. మొదటి ఆప్షన్, ఆయన నది చుట్టూ కాలినడకతో వెళ్ళాల్సి ఉంటుంది. అలా వెళ్తే ఆయనకు 8 గంటల సమయం పడుతుంది. రెండో ఆప్షన్ వచ్చేసి ఆయన పడవ ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది. అలా వెళితే ఆయనకు 20 నిమిషాల సమయం పడుతుంది. ఆయన పడవ మార్గాన్ని ఎంచుకుంటాడు, ఎందుకంటే టైం సేవ్ చేయడం కోసం. ఆ పడవ చాలా చిన్నదిగా ఉంటుంది. ఒక సైడు పడవ అతను ఉంటాడు, ఎదురుగా బిజినెస్ మ్యాన్ కూర్చుంటాడు. పడవలో కూర్చున్న కొద్దిసేపటికి ఆ బిజినెస్ మ్యాన్ ఆ పడవ అతనికి ఈ విధంగా అడుగుతాడు, మీకు తెలుసా పడవలో ఎవరు కూర్చున్నారు? పడవ అతను ఇలా అంటాడు నమస్కరించి, లేదు సార్, మీరెవరో నాకు తెలియదు. అయితే మీరు పేపర్ చదవరా? నా ఫోటో 2 రోజులకు ఒకసారి పేపర్లో వస్తూ ఉంటుంది. లేదు సార్, నాకు చదవడం రాయడం రాదు. చిన్నప్పుడు నా తండ్రి గారు చనిపోయారు. అప్పటి నుంచి నా కుటుంబ బాధ్యత అంతా కూడా నేనే చూసుకుంటున్నాను. అప్పటి నుంచి ఈ పని చేసుకుంటూ నేను బ్రతుకుతున్నాను. ఇది విన్న బిజినెస్ మ్యాన్ ఈ విధంగా అంటాడు, మీకు చదవడం రాయడం రాదా? ఇలాంటి జీవితంతో ఏమి లాభం? ఇది విన్న పడవతనికి చాలా బాధగా అనిపించింది. ఆయన మౌనంగా ఉండిపోయారు. మరికొద్ది సమయం తర్వాత ఆ పడవతనితో ఈ విధంగా అంటాడు ఆ బిజినెస్ మ్యాన్, అక్కడ కనిపిస్తుందే ఆ యొక్క భూమి, ఆ భూమిలో మా యొక్క పెద్ద ఫ్యాక్టరీ రాబోతుంది. ఆ ఫ్యాక్టరీలో మినరల్ వాటర్కి సంబంధించి వాటర్ బాటిల్స్ తయారవుతాయి. పడవతనికి బిజినెస్ మ్యాన్ చెప్పిన మాటలు అర్థం కాదు. ఏమన్నారు సార్? బిజినెస్ మ్యాన్ కాస్త ఇరిటేట్గా ఈ విధంగా అంటాడు, ఇక్కడ వాటర్ బాటిల్స్ తయారవుతాయి. ఆ వాటర్ బాటిల్స్ ఇక్కడ అమ్ముడుపోవు, అవి సిటీలో అమ్ముడుపోతాయి. మీరు సిటీ వెళ్ళినప్పుడు చూసే ఉంటారు, వాటర్ బాటిల్స్ షాప్లలో పెట్టి ఉంటాయి. ఆ పడవతను ఈ విధంగా అంటాడు, సార్ నాకు తెలియదండి, నేను మా ఊరి దాటి బయటికి వెళ్ళిందే లేదు. ఆ బిజినెస్ మ్యాన్ నవ్వుతూ మళ్ళీ ఈ విధంగా అంటాడు, అసలు మీరు ఈ ఊరి దాటి వెళ్ళనే లేదా? అసలు మీకు సిటీ ఎలా ఉంటుందో కూడా తెలియదా? ఇలాంటి జీవితం వల్ల ఏమిటి లాభం? బిజినెస్ మ్యాన్ మాటలు విన్న ఆ పడవ అతను ఆలోచించసాగాడు. ఆయన ఆలోచనలో పడవ నడుపుతున్న విషయమే మర్చిపోతాడు. అంతలోనే ఆ పడవ ఒక పెద్ద బండరాయిని తాకుతుంది. తగిలిన ప్రదేశం నుంచి ఆ పడవలో నీళ్లు నిండుతూ ఉంటాయి. పడవ మునగడం స్టార్ట్ అవుతుంది. ఆ ప్రదేశం చాలా లోతుగా ఉంటుంది. పడవ మునిగిపోతూ ఉంటుంది. ఆ పడవ అతనికి ఈ విధంగా అర్థమవుతుంది, పడవని సేవ్ చేయడానికి ఎలాంటి మార్గం కనిపించదు. ఆయన ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆయన నదిలో దూకడానికి ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో ఆ పడవతను బిజినెస్ మ్యాన్తో ఈ విధంగా అడుగుతాడు, సార్ మీకు ఈదడం వస్తుంది కదా? ఆ బిజినెస్ మ్యాన్ భయపడుతూ, ఎందుకు ఈ విధంగా అడుగుతున్నారు? నాకు ఈదడం రాదు. ఆయన మాటలు విన్న ఆ పడవతనికి నవ్వొస్తుంది. ఆయన ఈ విధంగా అంటాడు, మీకు ఇప్పటి వరకు ఈదడం రాదా? ఇలాంటి జీవితం వల్ల ఏమిటి లాభం? ఇది విన్న బిజినెస్ మ్యాన్కి తప్పు చేశాననిపిస్తుంది. ఆయన చేతులు జోడించి ఆ పడవతనితో ఈ విధంగా అంటాడు, మీరు ఏది అడిగినా ఇస్తాను, నా ప్రాణాలు కాపాడండి. ఆ పడవతను ఈ విధంగా అంటాడు, సార్ మీరు భయపడొద్దండి, నాకు ఈదడమే కాదు మునిగిపోతున్న వాళ్ళకు కూడా కాపాడడం వస్తుంది. నాకు గట్టిగా పట్టుకోండి, మీకు ఏది కాకుండా నేను చూసుకుంటాను. ఆ విధంగా బిజినెస్ మ్యాన్ ప్రాణాలు కాపాడుతాడు. ఈ కథ ద్వారా మనం ఒక మంచి నీతిని నేర్చుకోవచ్చు. జీవితంలో ఎప్పుడూ ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు, ఎవరిని చులకన చేసి మాట్లాడకూడదు. మనకు తెలియదు ఎప్పుడు ఎక్కడ ఎవరి అవసరం ఉంటుందో. డోంట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీవన్ బికాస్ వన్ డే యూ మైట్ బీ ఇన్ ద సేమ్ సిచ్యువేషన్. లర్న్ టు ఎర్న్.